फोटो दी ఒక మాలేసిన స్వామిని కొట్టవచ్చా స్వామి? ఈ సనాతన ధర్మం నాకైతే నచ్చట్లేదు. స్వామి ఒక్క నిమిషం స్వామి, స్వామి ఇది మాత్రం ఖండించాలి, ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఒక అయ్యప్ప స్వామిని అని చెప్తున్నాను. స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి, సాంశరణం సాంశరణం స్వామి. సాయగౌడు అల్లుడు స్వామి రాజు గౌడ్ మా తమ్ముడు సత్యస్వామి మీద చెంప మీద 2 కొట్టిండు స్వామి. ఇగో ఈ సామి అడ్డం వచ్చిండు స్వామి. స్వామిని కొడుతుంటే అడ్డం వస్తే ఇగో ఈ సామిని కొడితే ఈ సామి వచ్చిండు స్వామి అడ్డము. ఇగో వస్తే ఇగో స్వామి ఇంత దొబ్బి మరి ఇగో దొబ్బి సాయిగౌడు మళ్ళీ తన్నిండు స్వామి కింద పడ్డాక కూడా. ఇంతగాను సామరావు కూడా ఇంత ఎక్స్ సర్పంచ్ మళ్ళీ ఇంత దారుణమా స్వామి? ఇంతగానం పాలు ఇదా స్వామి? మరి ఇంత ఒక నవీన్ అలా కొడుకు కూడా మాలేసిండు. ఆ స్వామి నా పీకగా పట్టుకుంటాడు. ఎంత సామా స్వామి? మరి ఇంత అధ్వానమా స్వామి? ఇంత దౌర్జన్యమా మా మీద? కారణం ఒకటే స్వామి, నేను డెవలప్ చేసిన నా పీరియడ్ లో నేను ఎక్స్ సర్పంచ్ స్వామి ఈయన ఓటే ఈయన నుంచి ఓట్లు మనతాయన ఒకటే భయం తప్ప వేరేం లేదు. నేను ఎవరికి ప్రోత్సాహం చేసింది లేదు. వీళ్ళ కాళ్ళకి వెళ్ళినా మీ మనసాక్షి నన్ను చూసే ఏంటి అంటే చెప్పి ఒకటే చెప్పినా తప్ప వేరే ఏ విషయాలు చెప్పలేదు. చేసిన బాధ ఏంటంటే మేము ఊర్లో సర్పంచ్ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మా ఈ క్లోజర్ చేసి సంతకాలు చేసి ఎకరాలు వేరే వాళ్ళకు బినామీకి అమ్ముకొని కోట్లు గడించి అప్పుడు ఏడ బయట వస్తుంది అనే భయంతో నన్ను ఉంచి నా మీద మర్డర్ ప్రయత్నం చేస్తున్నాడు సార్. ఖండించండి. ఒక మాల ధరించిన స్వామిని మాత్రం కొట్టడం జరిగింది. ఆ స్వామి ఫోటోస్ కూడా మీకు పెడతాను, కొద్దిగా ఖండించండి స్వామి. సనాతన ధర్మం స్వామిది. ఒక హిందూ మళ్ళీ హిందూ అయ్యి మళ్ళీ స్వామి ఒక ఉంగరం కూడా వేసుకుంటాడు బీజేపీ అని చెప్పేసి. నేను బీజేపీని అని చెప్పేసి ఉంగరం కూడా వేసుకుంటాడు స్వామి. కానీ ఆ స్వామిని మాలేసిన స్వామిని కొట్టి. సంగారెడ్డి నియోజకవర్గం కల్లి మండలం జగంపేట తాండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా ప్రియతమ నాయకుడు శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు వారి ఆలోచనల మేరగా నేను కంటి కళ్యాణి మహేష్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నన్ను క్యాండిడేట్గా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళ ఆలోచనలు సూచనలు జరుగుతున్నటువంటి పరిణామాల మీద గ్రామంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారి సంక్షేమ పథకాలు పబ్లిక్లో చేరవేర్చాలని బలమైన సంకల్పంతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు కూడా వెళ్ళి మేము ఇస్తున్నటువంటి గ్యారంటీల్లో వాళ్ళకు హామీలు ఇప్పటివరకు కొన్ని అన్ని పథకాలు వాళ్ళకు అందుతున్నాయని వాళ్ళకి అడగడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రజలు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది పెన్షన్లదారులకు కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి ఇప్పటివరకు ఉన్న గత ప్రభుత్వము లక్షల కోట్లు అప్పు చేసింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు ఏంటంటే ఒక్కొక్కటి అప్పు చేయకుండా
ప్రజలకు భారం వేయకుండా ప్రభుత్వం మీద ఎలాంటి అప్పులు ఉండొద్దనే ఒక బలమైన సంకల్పంతో పబ్లిక్లోకి వెళ్తూ ప్రతి ఒక్కటి ప్రజాపాలనలో ఏదైనా ప్రజలలో కూర్చోవాలి, ప్రజాపాలనలో ఏదైనా గ్రామ సభల్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే నిర్వహించుకుంటామో మీరు చూసుండొచ్చు. గెలవంగానే మొట్టమొదటిసారిగా ప్రజాపాలన ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎవరున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కావాలి, ఇందిరమ్మ జాగాలు ఎవరికి కావాలి, ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు లేవు, అలాగే మనం చూసుకున్న ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ మన సంగారెడ్డి నియోజకవర్గం కమ్మిమండల్ బేగంపేట గ్రామంలో ఇప్పటివరకు నేను గ్రామంలో ఒక 36 ఇళ్ల వరకు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఒక 181 మంది అప్లికేషన్లు పెట్టిన తర్వాత ఇప్పుడు 150 ఇప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో 36 వచ్చినవి. సెకండ్ లిస్ట్లో కూడా ఇంకా మళ్ళీ కొన్ని అప్లికేషన్స్ పెట్టినాము, మళ్ళీ కట్టుకుంటామని చెప్పేసి కొంతమంది మళ్ళీ ముందుకు రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఇల్లు పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ 36లో ఒక 16-17 ఇళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది వాళ్ళు స్టార్ట్ చేయడానికి ఉన్నారు, వాళ్ళకి ముగ్గులు వేయడం జరిగింది, పనులు నడుస్తున్నాయి, కట్టుకుంటున్నారు కూడా. కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. గత 10 ఏళ్లలో మా బేగంపేట తాండాల ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరగలేదు, ఎన్ని అరాచకాలు అయినాయి, ఎన్ని కబ్జాలు అయినాయి, కబ్జాకోర్లు ఎవరు, ఎన్ని వేల గజాలు కబ్జాలు చేసారు, వాళ్ళ ఫ్యామిలీలను తీసుకొచ్చి వాళ్ళ ఆడపడుచులకు ఎవరెవరు జాగలు ఇచ్చారు, అదంతా మా తాండా బేగంపేట గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, ముసలి ముడత అందరూ ఆలోచిస్తారు. ఈరోజు వాళ్ళకి భయం ఏం ఏర్పడ్డదనంటే ఈ మహేష్ను మనం గెలిపిస్తే పైన ఉన్నది జగ్గారెడ్డికి సన్నిహితంగా ఉంటాడు, మా కబ్జాలు ఎక్కడ గుంజి పబ్లిక్ ఇస్తారనే భయం వాళ్ళకి ఏర్పడ్డది. పబ్లిక్ నా దగ్గరికి స్వచ్ఛందంగా వస్తున్నారు, వచ్చి వాళ్ళని చూసుకొని ఆ ఈర్ష్య తట్టుకోలేక ఎన్నో చిన్న గొడవలు చేసుకుంటూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నాడు. కావున ప్రజలకు ఒకటే గుర్తు చేసుకోవాలి, బేగంపేట తాండా గ్రామ ప్రజలు. ఈరోజు నా కార్యకర్తను నువ్వు కొడుతుండొచ్చు, కొట్టినంత మాత్రం నా కార్యకర్తకు ఏం కాదు. నా కార్యకర్తకు నేను ఆయనకు అండుంటా. ఆయనకు ఏదన్నా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మహేష్ అనేటువంటి ఒకడు ఉంటాడు. మహేష్ పైన జగ్గారెడ్డి అనేటైన ఒక ఆయన ఉంటాడు, నా బాస్ అని. నా బేగంపేట తాండా గ్రామ ప్రజలకి ఇది ఒకటి సూటిగా మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇది కూడా ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మన కార్యకర్తలు ఈరోజు వాళ్ళు కొట్టినంత మాత్రంలో మనకేం అయ్యేది లేదు. మనం అయ్యప్ప దీక్షలు ఉన్నాము, అంత భగవంతుడే చూస్తాడు, ఆ భగవంతునికే వదిలేదాం, మనకేమొద్దు, ఆ భగవంతుడే చూస్తాడు. ఆ భగవంతుని కృప ఉంటే చాలు. పబ్లిక్ దానికి బుద్ధి చెప్తారు, సరైన బుద్ధి. ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాలు ఇక ముందు సాగవు. 11 తర్వాత వాళ్ళు ఈరోజు మాకు డిక్లేర్ చేసేసారు. ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి స్టేషన్కి పోతే మీడియా మిత్రులు పోయి మీరు అడగండి, ఎవరిపైన రౌడీ షీటర్లు ఉన్నాయి, ఎవరు అటెంప్ట్ మర్డర్ కేసులలో ఉన్నారు, ఎవరి దగ్గర ఎవరున్నారు, ఎవరి వెనకాల అటెంప్ట్ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు, ఎవరు అక్రమాలకు ఉన్నారు. గత 2013 నుంచి మీరు పోయి కలెక్టరేట్లో కానీ, ఆర్డీఓలో కానీ, ఎంపీడీఓలో కానీ రికార్డు తీయండి, ఎవరు కబ్జాలు చేసారు, ఎవరు కబ్జాకోర్లు, ఎవరు ధనవంతులకు ప్లాట్లు ఇవ్వాలి, అమ్ముడు పోవాలి అనేది ఒక దాంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరందరూ గమనించి మా బేగంపేట తాండా గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తామని అనుకుంటున్నాం. ఈరోజు స్వాములను చూడకుండా కూడా వాళ్ళ మీదకి చెయ్యేసుకోరు. మాజీ సర్పంచ్ ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి, గౌరవంగా ఆయన కొత్త కాలనీలో దాదాపుగా మాజీ సర్పంచ్ కళ్యాణి బాబు కూడా వీళ్ళు దాదాపు అక్కడ ప్లాట్లు ఇచ్చి వాళ్ళు గతంలో అప్పుడు కూడా మన జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండే గరీబోళ్ళకి మీరు పోయి టేప్ పెట్టి కొలుసుకోవచ్చు. 80 నుంచి 100 గజాల ప్లాట్లు వాళ్ళకి ఇస్తే ఆ స్వతంత్రం ఉంది వాళ్ళకు. ఈరోజు పోయి ఆ కాలనీలో బస్సులో పోయి అడగవలసిన స్వతంత్రం ఉంది. వాళ్ళని కూర్చుంటారు, మేము ఏ పనులు చేసినాం మనం అనేది వాళ్ళు అడుగుతారు. పోయి అమ్మ నేనే కదా మీకు ప్లాట్లు ఇచ్చింది, అమ్మ నేనే కదా మీకు వాటర్ లైన్ పైప్ లైన్ వేసింది, అమ్మ నేనే కదా జగ్గారెడ్డి గారితో మాట్లాడి జగ్గారెడ్డితో మాట్లాడి వాటర్ ట్యాంక్ ఇప్పించింది నేనే కదా, వాటర్ ట్యాంక్ కట్టింది నేనే కదా, మీకు మట్టి రోడ్లు పోసింది నేనే కదా, మరి నాకేయకుండా మీరు ఎవరికి వేస్తారు ఓట్లు అని చెప్పేసి పబ్లిక్ని పెడుతుంటే వీళ్ళకి లేని భయం ఉంది. చేసిన పని చెప్పుకోవడానికి తప్పేముంది, చేసిన పని చెప్పే కదా ఓట్లు అడుగుతాము. గతంలో మీరు ఇప్పుడు మేము ఉప సర్పంచ్ పని చేసినాం, మీరు మా దగ్గర కాంగ్రెస్లో గెలిచిన సర్పంచ్ని తీసుకోరు, చలో ఓకే తీసుకొని ఏం పనులు చేసిందో పనుల మీద పబ్లిక్ దగ్గర పోండి, స్వాగతిస్తారు వాళ్ళు, స్వాగతిస్తే ఓట్లు వేసుకోండి. ఎవడొద్దు అంటున్నాడు, ప్రజలు ఇస్తారు కదా తీర్పు. ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేస్తలేరు, ఎవరు గెలిపేవారు, ఎవటం అనేది వాళ్ళు గ్రహిస్తారు.
మీరెవరు? మీ రౌడీ షీటర్, మీ రౌడీయిజం ఏంది? మీ గుండాదాడి ఏంది? పబ్లిక్ను కొట్టడం ఏంది? అది పద్ధతి కాదు కదా. నువ్వు అడుక్కో ఓట్లు, మేము వద్దనట్లే, మేము కీచపరచలే. నేను ఎక్కడ మేము పోయి నీ మీద నువ్వు అది చేసినా ఇది చేసినా వల్లే నువ్వు చేసినవేం చెప్తున్నాం. నాకు ఇప్పుడు 5 ఏళ్లలో నేను చేసిన సేవలు చెప్తున్నా. నా సొంతంగా చేసిన కొన్ని పనులు ఇచ్చినాము. ఎవరైనా ఆడపడుచుల పెళ్ళిళ్ళు అయితే నా వంతు సాయం చేసిన, ఎవరైనా డెలివరీ అయితే నా వంతు సాయం చేసిన, ఎవరైనా హాస్పిటల్ ఉంటే నా వంతు సహాయం చేసిన, ఎవరికైనా మంచి చెడు ఉంటే పోలీస్ స్టేషన్కి పోయినా నా వంతు సాయం చేసిన. నేను ఏదో మొత్తం వల్ల కోటలు కట్టినాను అట్లే. నేను 10 రూపాయలు ఇచ్చినా, రూపాయి ఇచ్చినా నేను ఇచ్చినట్టే సాయం చేసిన. దాని మీద పోయి నేను ఓటును రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అడుగుతున్నా. నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. నా వయసు 36 సంవత్సరాలు, నా భార్య 32. మా భార్య చదువుకుంది, ఆమె ఏదైనా మాట్లాడుతుంది, పబ్లిక్లోకి పోతుంది. ఆమె కూడా కొన్ని రోజులు టీచర్గా కూడా పనిచేసింది. పబ్లిక్లో కూడా ఆమెకు జరంత పట్టు ఉంటుంది. గ్రూప్లలో కూడా ఏదైనా ఉన్నా లేకున్నా చిన్న చిట్గా రాస్తుంటుంది. ఎవరైనా అకౌంట్లు ఉంటే కూడా పోవాలి, గరీబులు వస్తే తెలియదు, బ్యాంకుకి అకౌంట్ ఓపెన్ చేసి రమ్మని చెప్తా. మనం ప్రజాసేవకు ఉన్నాము, ప్రజలకు సేవ చేయాలి. అయ్యప్ప మనకు గొప్ప వరం ఇచ్చిండు. మనం పబ్లిక్లో ఉండాలి, సిగ్గుపడొద్దు, మూమాట పడొద్దు, పబ్లిక్లో మనం నమ్మకమై పోవాలి. చదువుకున్నావు, నువ్వు ఏముంది, నేను బయట ఏదైనా ఉంటే నేను పనులు చేస్తా, ఊర్లో నువ్వు అందుబాటులో ఉండాలి అని ఆమె నువ్వు నచ్చజెప్పి మెచ్చించి నేను ఇలా క్యాండిడేట్గా నిలబడినా. మీకు ఎందుకు అంత కుళ్ళు కుతంత్రాలు? మీరు కూడా మీ శైలిలో మీరు ఓట్లు అడుకోండి. నా భగవంతుడు నా ఓటర్లు నాకు చూస్తురు, మా మైనార్టీ సోదరులు కూడా చూస్తురు. ఏదైనా అయ్యిందంటే మా మైనార్టీ సోదరులకు మీరు పోయి కనుక్కోండి. మసీద్ కాడ పోయి గతంలో కొట్లాటలు పెట్టి మైనార్టీలను హిందూ ముస్లింలో గొడవ పెట్టింది మీరు, మేము కాదు. నేను పేర్లు చేసింది మీరు. ఈరోజు వాళ్ళు అడున్నారు కోడకు కూడా మీరు ఎందుకు గొడవలు పోతారు, మీరు ఎందుకు కబ్జాలో పోతారని, గొడవలు కావద్దు అని చెప్పేసి దాని చుట్టుముట్టు ఫ్రీ కాస్ట్ వేయించిన. కొన్ని రోజులు సార్ ఈద్గా కాడ ఇబ్బంది పడుతుండే వాళ్ళందరికీ కూడా ఈద్గా కాడ నా వంతు సాయం ఈద్గా కాడ కొద్దిగా విడుతు పెంచి కట్టించిన. నిన్నగాక మొన్న చూపండి అది రోడ్డు తవ్వుతుంటే వీళ్ళందరితో మాట్లాడి రోడ్ వేయించినాం. వాళ్ళ రైతులను అక్కడ పిలిపించి లేదు అట్లా కాదు, మైనార్టీ సోదరుల శ్మశాన వాటికి ఉంటుంది అక్కడికి వాళ్ళు వెళ్ళనీకే ఇబ్బంది అవుతుందని రోడ్ వేయించినాం. దాని మీద బేస్తో ఓట్లు అడుగుతున్నాం. ఇప్పుడు మేము ఇతర పార్టీలు ఇస్తాం, వాళ్ళకి తెలుసు, వాళ్ళకు కూడా ఏదైనా మంచి చెడు ఉంటే ఏదైనా చేస్తాం. ఇగో తాండలు ఉంది, బస్ స్టాండ్ వేసినాం, పబ్లిక్ ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే అది మనం చెప్తే వేసినామా? మనకు తెలియదా? మన ఊర్లో ఉన్నాం, ఊర్లో ఏం జరుగుతుంది, ఏ పనులు కావాలి, దాని మీద నాకు చిత్తశుద్ధి ఉంది, చేస్తా 100%. ఇప్పుడు పైన నా గవర్నమెంట్ ఉంది, దీనికి తోడుగా నేను పనిచేస్తా. మళ్ళీ హైమాక్స్ లైట్లు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తారు పబ్లిక్ కనిపించి ఏమవుతుందనంటే నాకు మద్దతు ఇస్తారు. ఆ మద్దతు చూసి తట్టుకోలేక ఈరోజు మా సాముల మీద దాడికి కానీ, కొట్లాటం కానీ, గొడవలు కానీ, మాజీ సర్పంచ్ కళ్యాణి బాబు కూడా చూడకుండా మొక్కలపైన పన్నుడం. ఒక మాజీ సర్పంచ్ కానీ కొట్టడము తిట్టడం తప్పు కదా. ఒక అయ్యప్ప దీక్షలు ఉన్నారు, వాళ్ళ మీద చేసుకోవడం తప్పు కదా. ఇవన్నీ గమనించాలి. ఎవరు తప్పు చేస్తారు, ఎవరు ఒప్పు చేస్తారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఏముంది అనేది ఒకసారి గమనిస్తారని చెప్పేసి ప్రజలకు అందరికీ కోరుతున్నా. ఈ దాడి చేసేటోళ్లకు, గుండాగిరి చేసేటోళ్లను మా ప్రజలు గమనిస్తారు. బేగంపేట తాండా గ్రామ ప్రజలు, తెలియపరులు, నా వెనకాల చదువుకున్న యువకులు ఉన్నారు. వాళ్ళందరూ సూచనలు సలహాల మేరకే నేను పబ్లిక్లోకి వెళ్తున్నా. ప్రజల కోసం నేను చేయడానికి చాలా పనులు ఉన్నాయి. మా విలేజ్లో ఎంత అభివృద్ధి అవుతుంది అనేది ఈ 5 సంవత్సరాల వాళ్ళకి చేసి కళ్ళకు అద్ది చూపిస్తాను. ప్రతి ఒక్కరికి పేరున తెలియజేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. అందరూ కూడా ప్రతి ఒక్కరు బేగంపేట తాండా గ్రామ ప్రజలు, అమ్మ, తల్లులు, అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ములు, తాతలు, అవ్వలకు అందరికి పేరున చెప్తున్నా. మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటేయండి. 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. మొట్టమొదటి ఇప్పుడు గతంలో ఉప సర్పంచ్ చేసిన పైన కాంగ్రెస్ పార్టీ ఉంది, నాకు ఒక అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి వార్డు మెంబర్స్ కానీ నాతో పాటు ఇప్పుడు 8 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళని కూడా అత్యంతంగా మీరు ఓట్లు వేసి, ఎందుకంటే మీకు ప్రతి వార్డులో కూడా మీ వార్డు మెంబర్ని ఎంచుకోవడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. ఏ విధంగా ఈజీ అవుతారంటే వీళ్ళు ఏ పని ఉన్నా మీరు వీళ్ళకి చెప్పగలుగుతారు, వాళ్ళు నాకు దృష్టికి తీసుకొస్తారు. ప్రతినిత్యం నాతో పాటు వీళ్ళు ఉంటారు. ఒక్కొక్కరిని గెలవడానికి ఇబ్బంది అయినా వార్డు మెంబర్స్ ఉంటారు కాబట్టి మీకు లైట్లు రాకపోయినా, నీళ్లు రాకపోయినా, మోరీల ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా కూడా వార్డు మెంబర్ ఉంటాడు. కాబట్టి మీరు వార్డు మెంబర్లను కూడా గెలిపించుకునే బాధ్యత ఉంది. మీరు గెలిపిస్తారు, మాకు ఆ నమ్మకం వచ్చింది. స్వామి శరణం. ప్రతి ఒక్కరు కూడా ఉంగరం గుర్తుకు ఓటేసి మా వార్డు మెంబర్ల గుర్తులో కూడా అందరికీ మీ డోర్ పైన స్టిక్కర్లు ఉన్నాయి. ఆ స్టిక్కర్లు చూసుకొని ప్రతి వార్డు మెంబర్ బ్యానర్ మీద నా ఫోటో ఉంటుంది. నా ఫోటో పెట్టుకున్న వార్డు మెంబర్కి అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాను.
గెలిపిద్దాం కళ్యాణ్ అక్కని గెలిపిద్దాం 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 కళ్యాణ్ అక్కని గెలిపిద్దాం ఉంగరం గుర్తు